వస్తుంది. ఆ పేస్ట్ వేసినావు ఇప్పుడు ఇందులో పచ్చివాసన పోయేదాకా చేయాలి. అది పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లిగడ్డ వేపాలి. పోయింది కదా, ఇందులో చూడు. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుంటావా? ఇంకొంచెం 2 నిమిషాలు అవగానే చికెన్ వేసేస్తాం. చికెన్ వేసి అది కూడా బాగా వేపుతా. వేసి ఉప్పు వేస్తా. ఉప్పు వేసి కారం వేసి ఉప్పు వేసి అల్లం వెల్లిగడ్డ వేగినాక అందులో చికెన్ వేసుకొని కొంచెం కలుపుకుంది. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకుంటుంది మా మమ్మీ. కొంచెం ఉప్పు అంటే అది చూడండి ఫ్రెండ్స్. మరి కారం తగ్గట్టు ఉప్పు ఉండాలి కదా, అది కొంచెం ఉప్పు అంటున్నా. వేగింది, ఉప్పు కూడా వేసేసిన. ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు కారము మనం వేస్తున్నాం. చూడండి కారం ఇప్పుడు పౌడర్ వేస్తున్నాం. నేను స్వయంగా చేతితో చేసుకున్న గరం మసాలా పౌడర్. ఇంకా నిమ్మకాయ ఒక్కటి వేయాలి కదా చల్లగా. కొంచెం నొరగ అయిందంటే